ప్రపంచ ఆర్థిక వేదిక కేంద్రం ప్రపంచ ఆర్థిక వేదిక కేంద్రం ఫిబ్రవరి 28 బయో ఏషియా సదస్సులో ప్రారంభం. వేదిక అధ్యక్షుడు బర్గే బ్రెయిన్. సీఎం రేవంత్ రెడ్డి సంయుక్త ప్రకటన. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే లక్ష్యమని ముఖ్యమంత్రి వెల్లడి. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న 54వ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. ఈ వేదిక ఆధ్వర్యంలో సెంట్రల్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ CRIR ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరింది. బయో ఏషియా 2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. దావోస్ లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో మంగళవారం 16న వేదిక అధ్యక్షుడు బర్గే బ్రెయిన్ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరిపింది. చక్కగా జరిపోయింది. నిన్న చర్చలు జరిపింది. కరెక్టే, నిజమే. శ్రీధర్ బాబుని తీసుకుపోయింది బానే. ఇక ఎంత అందంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మన మంత్రి శ్రీధర్ బాబు గారు కావచ్చు. ఇక ఇక్కడ చూడురే, ఈ కోట్ ఎందుకు వేసుకపోయిండు, ఇది మరి కుట్టించుకున్నాడా అప్పటికప్పుడే ఉన్నాడా అర్థమైతే లేదు. కానీ ఈ అనవసరంగా ఇక్కడ కేటీఆర్ తోటి పోల్చవలసి వస్తాను. నిజానికి ఒకరితోటి ఒకరిని పోల్చడం వృధా. పనితనంలో పోల్చాలే కానీ ఇట్లా సూటు బూట్లో పోల్చకూడదు. ఇక్కడ ఈయనదో స్టైల్ ఉన్నది. ఈయన చూడు, ఈ లొడాస్ కథలు ఏంది, ఈ లొడాసు బ్లేజర్ ఎందుకు ఇది? మరి ముందే వేసుకున్నప్పుడు మనకు సూట్ అయిందా లేదా అట్లా చూసినా బాగుంది. ఎక్కడికక్కడికి లొడాస్ వేసుకున్నాడు. మరి కొన్నప్పుడు ఈ కొన్నది కూడా తీసేయనట్టున్నాడు, లోపలికి వెళ్ళి కనబడతాను. ఇక అది పక్కన పెడితే ఇదే ఏం మాట్లాడిండా అంటే, అక్కడ రిపోర్టర్ వచ్చిండు. రిపోర్టర్ వచ్చి ఏమన్నాడంటే, టీ హబ్ అనేది ఒకటి ఉన్నది కదా, ఆ టీ హబ్ను భవిష్యత్తులో ఎట్లా తీసుకుపోతాను ముందటికి, దాని ద్వారా ఇంకా ఎట్లా ఉద్యోగాలు కల్పించబోతాను, ఏం చేస్తారు టీ హబ్ను అంటే, సంబంధం లేకుండా మర్రి చెన్నారెడ్డి దగ్గరికి పోయిండు. అక్కడ స్టోన్ వేసిండు మంత్రి చెన్నారెడ్డి, ఆ హైటెక్ సిటీ కట్టిండ్లు, ఇది చెప్పుకొస్తాను. అసలు ఆ ప్రశ్నే అర్థం కానట్టున్నది. ఆ ప్రశ్న అర్థం కాకుండా అంటే ప్రశ్నలు ఒకటి ఇస్తే సమాధానాలు ఒకటి రాసుకొచ్చినట్టున్నది. ఇంకా సినిమా ఒకటి ఉండేగా దిల్ సినిమా అని, వేణుమాధవ్ ఏం చేసిండు, నితిన్ క్వశ్చన్స్ అడుగుతాడు. నితిన్ ఆన్సర్ చెప్పి వస్తాడు. బయటకు వచ్చేటప్పుడు ఏం క్వశ్చన్స్ అడుగుతాను అంటే, ఈ క్వశ్చన్స్ అడుగుతానంటే దానికి ఆన్సర్లు కూడా చెప్పంటాడు. వాడిని అడిగిన క్వశ్చన్స్ వీని చెప్పమంటాడు. ఎప్పుడు వచ్చిందిరా స్వతంత్రం అంటే, 1947 ఏదేదో ఏదేదో చెప్తా అంటాడు. ఎప్పుడు పుట్టినా అంటే 1947 నుంచి స్ట్రైగుల్ చేస్తే ఇప్పటి వరకు పుట్టినా అంటాడు వాడు. ఇప్పుడు గైన గీది గట్టే ఉన్నది కథ. మీ తండ్రి గారి పేరు ఏంటంటే అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషరాఫ్ అంటాడు. అంటే సంబంధం లేని ఆన్సర్లు. అట్లనే రేవంత్ రెడ్డి కూడా సంబంధం లేకుండా నిన్న ఆ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి తెలంగాణ పరువును పోగొట్టినట్టు అయింది. రేవంత్ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఏంటంటే, కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ తోటి ఇరగగొట్టేదిగా. ఏడికన్నా పోతే అవతలోడే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ చూసి ఆశ్చర్యపోయే రీతిలో ఉండేది. దానివల్ల ప్రపంచ వేదికల మీద తెలంగాణకు ఒక గౌరవం దక్కేది. ఎవరి స్థాయిలో వాళ్ళు అసలు వాళ్ళకు మైకులు ఇస్తే మైకులే ఇరిగిపోవాలి. వాళ్ళ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, సబ్జెక్ట్ మీద ఉన్న వాళ్ళ స్కిల్స్ కావచ్చు. ఇక నిన్న మనోడు వేయండు, ఎల్లెలకలా పడ్డాడు, పరువు తీసుకొచ్చిండు. ఇజ్జది పోయిందా నిన్న.